పండగ ఒకటే అయినా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క విధంగా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చేసుకుంటారు కదా. మా ఇంట్లో వినాయక చవితికి నేను 9 రకాల ప్రసాదాలు చేశాను. ఆ సైడ్ అయితే పండగ వచ్చిందంటే ఎక్కడైనా వినాయకుడి బొమ్మలు ఇంకా వాటికి కావాల్సిన పత్రాలు పూలు అన్ని అమ్ముతారు కదా. ఇక్కడైతే అవేం లేక సింపుల్ గా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకున్నాం. వినాయకులు కూడా అప్పుడప్పుడు కావాలంటే దొరకవు, ముందే బుక్ చేసుకోవాలన్నమాట. మనమైతే వినాయకుడిని ముందే తెచ్చుకొని తర్వాత పీఠం మీద కూర్చోబెట్టి పూజ చేసుకుంటాము. 2022 జూలైలో వచ్చాము మేము కర్ణాటకకి. ఫస్ట్ పండుగ వినాయక చవితి. అప్పుడు మా హస్బెండ్ ఒక్కలే షాప్ కి వెళ్ళి వినాయకుడిని సంచిలో పెట్టుకొని బండి ముందు పెట్టుకొని వస్తుంటే అక్కడ వాళ్ళందరూ చూసి నవ్వుతూ, అలా చేయకూడదు, వెనకాల ఎవరో ఒకరు పట్టుకొని కింద ఎక్కడ పెట్టకుండా ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లి ఎక్కడైతే పెట్టి పూజ చేయాలో అక్కడే పెట్టాలి అన్నారంట. అది గుర్తొచ్చి ఈసారి అయితే నన్ను కూడా తీసుకెళ్లారు. తెచ్చుకోవడానికి కూడా 3 ముహూర్తాలు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఇంకా ఈవినింగ్. మేమైతే మార్నింగ్ 7 to 8:30 ముహూర్తానికి వెళ్ళి తెచ్చేసుకున్నాము. ఇట్లా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అందరికి పంచేసి ఆఫీస్ కూడా కొద్దిగా తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ కూడా వినాయకుడు పెడతారు ఎవ్రీ ఇయర్. ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో పెట్టిన వినాయకుడు ఊరేగింపు ఇది. ఊర్లో అయితే మా వీధిలో ఉన్న పిల్లలందరూ గ్యాదర్ చేసిన డబ్బులతో వినాయకుడు పెట్టి భోజనాలు పెట్టుకున్నారు మా ఇంటి దగ్గర.